Hi, integral of mod of x plus y into dx value anta, where dy by dx is equal to 0. First, second, third, 4 options ఉన్నాయి. ఆన్సర్ చూద్దామండి. dy by dx ఏమని ఇచ్చాడండి? dy by dx is equal to 0 అంటే d by dx of y అంటే డెరివేటివ్ ఆఫ్ దట్ y with respect x 0 కాబట్టి y is ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది. y is కాన్స్టెంట్. కాన్స్టెంట్కి డెరివేటివ్ 0 కదా. నేనేమంటానంటే ఆ వైని C1 అంట. అప్పుడు మన ప్రాబ్లం ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ C1 dx అవుతుంది. రెండు కేసులు చూద్దాం. కేస్ 1 ఎక్స్ ప్లస్ C1 కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అయితే దీనికి మోడ్ అప్లై చేసాం అనుకోండి. మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ C1 అవుతుంది. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ C1 dx. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 అంటే ఎక్స్ ప్లస్ C1 హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ C. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ చూద్దాం. కేస్ 2 ఇది నెగిటివ్ లెస్ దాన్ 0 అయితే అంటే ఎక్స్ ప్లస్ C1 లెస్ దాన్ 0 అలాంటప్పుడు ఏమవుతుంది? మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ C1 ఇది కూడా మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ C1 అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్తే ఇంటిగ్రల్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ C1 నెగిటివ్ అవుతుంది కాబట్టి మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ C1 అని రైట్ ఇంటూ dx. సో ఇది మళ్ళీ ఇది ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది ఎక్స్ స్క్వేర్ బై 2. ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ C1 హోల్ స్క్వేర్ బై 2. ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు. ఫ్రమ్ బోత్ 1 and 2. ఫ్రమ్ 1 and 2 మన ఇచ్చిన ఇంటిగ్రల్ వాల్యూ ఇంటిగ్రల్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫోర్త్ ఆప్షన్ చూడండి రైట్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ మోడ్ ఆఫ్ ఒకటి నెగిటివ్ కదా ఎక్స్ ప్లస్ వై వై అంటే C1 కాబట్టి C1 ప్లస్ మళ్ళీ వై రాసేది మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై by 2 plus C. So fourth option is the right option. JEE Mains 2024 April ఇచ్చినటువంటి ప్రాబ్లం. If integral of 1 by a square sin square x plus b square cos square x dx is equal given as 1 by 12 into tan inverse of 3 tan x plus c, then the maximum value of a sin x plus b cos x. అయితే ఇంటిగ్రల్ ఆఫ్ 1 by a square sin square x plus b square cos square x into dx ఈ మోడల్లో కనుక ప్రాబ్లం ఉంటే దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఆన్సర్ 1 by ab ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ a by b tan x ప్లస్ c. మరి దీంతో కంపేర్ చేస్తే ab వాల్యూ ఎంత అవుతుంది? 12 అవుతుంది. ab ఈజ్ ఈక్వల్ 12. ఏ బై బి కంపేర్ చేసాం అనుకోండి ఈ రెండు ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3b అవుతుంది. ఏ వాల్యూ 3b అయితే 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 అంటే b ఈజ్ ఈక్వల్ b స్క్వేర్ 4 అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. b కనుక 2 అయితే ఏ వాల్యూ ఏమవుతుంది? 6 అవుతుంది. దాని ఏ ఈజ్ ఈక్వల్ 6. అప్పుడు మ్యాక్సిమం ఆఫ్ a sin x plus b cos x ఏ వాల్యూ ఎంత అండి? దీనికి ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ a sin x ప్లస్ b cos x ప్లస్ c. c ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. c వాల్యూ 0 కాబట్టి రాయగలం. రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే 36 ప్లస్ b స్క్వేర్ అంటే 4 రూట్ 40 ఇస్ ద ఆన్సర్. సో ఫోర్త్ ఆప్షన్లో ఆన్సర్ ఉంటుంది. Hello, it is JEE Mains indefinite integration problem 2024 question. If I of x is equal to integral of 6 by sin square x into 1 minus cot x whole square dx and I of 0 is equal to 3, then I of pi by 12 enter. So the answer I of x is given as 6 into integral of 1 by sin square and cosecant square x and by 1 minus cot x whole square into dx.
1 మైనస్ కాట్ ఎక్స్ టీ అనుకుంటే కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డిటీ అవుతుంది. సో దిస్ ఈజ్ 6 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ డిటీ బై టీ స్క్వేర్, వేర్ యాజ్ 1 మైనస్ కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ. 1 మైనస్ cot x is equal t. Okay, now I of x is equal minus 1 by t square integration minus 1 by 2 and minus 6 by t plus c. So I of x is equal minus 6 by t and 1 minus cot x plus c. X plus 0 but I of 0. I of 0 value anta 3 kada. So I of 0 is equal minus 6 by 1 minus cot 0 అంటే infinity. So something by infinity అంటే ఏమవుతుంది 0 ప్లస్ c ఉంది కదా, ప్లస్ c ఈజ్ ఈక్వల్ ఎంత అండి 3. సో I of 0 ఈజ్ ఈక్వల్ 3 ఇచ్చాము, ఇది ఇన్ఫినిటీ అవుతుంది. 6 by infinity అంటే 0, 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3 అంటే c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి 3 అవుతుంది. అండ్ నౌ I of x is equal minus 6 by 1 minus cot x plus 3 plus c value. So ఈ రెండు అప్పుడు x plus ఎంత పెట్టాలంటే 5 by 12. Now I of 5 by 12, 5 by 12 అంటే 15 degrees minus 6 by 1 minus cot 5 by 12 15, cot 15 2 plus root 3 and cot 15 value. So this is 6 by minus 1, sorry, minus 6 by minus 1 minus root 3. 6 by 1 plus root 3. Minus common this now. So I of 15 by 12 is equal 6 into, rationalize చేస్తానా, 1 minus root 3 by 1 plus root 3 into 1 minus root 3 తో పైన కింద మల్టిప్లై చేస్తాను అంటే రేషనలైజ్ చేస్తాను. 6 మైనస్ 6 రూట్ 3 బై, సో 6ని మల్టిప్లై చేయొద్దు, 6 ఇంటూ 1 మైనస్ రూట్ 3 బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ 3. సో దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ 2, ఇది 6 కాబట్టి మైనస్ 3 ఇంటూ 1 మైనస్ root 3. So that is equal to minus 3 plus 3 root 3. Answer number. JU 2021 integration problem. Integral of e power 3 log 2x by c plus 5 log 5 into e power 2 log e power 2x by e power 4 log e power x plus 5 into e power 3 log x minus 7 into e power 2 log x. e power log x value ఎంత అండి, x కదా, మరి 3 m log a గా ఉంది, log a power n అంటే దీని ఏమన్నా రాయొచ్చు, ఈ పవర్ లాగ్ 2x హోల్ క్యూబ్ అని రాయొచ్చా, ప్లస్ 5 ఈ పవర్ లాగ్ 2x హోల్ స్క్వేర్ అని రాయొచ్చా, బై దీని ఏమన్నా రాయొచ్చు ఈ పవర్ లాగ్ x పవర్ 4 ప్లస్ 5 ఈ పవర్ లాగ్ x క్యూబ్ మైనస్ 7 ఈ పవర్ log x square. So finally వీటన్నిటిని ఏమన్నా రాయొచ్చు e power log x, ఈ రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ x, అది బై ఫార్ములా అంటే ఇది 2x క్యూబ్ అంటే 8x క్యూబ్ ప్లస్ 5 ఇది 4x స్క్వేర్ 4 into x square and 5 4s are 20x square whole by x to the power of 4 plus 5x cube minus 7x square into dx integral of 4 common thing, x square కూడా కామన్ థింగ్, 4 కామన్ ఇస్తే 4x square కామన్ ఇస్తే 2x ప్లస్ 5 బై దీంట్లో కూడా x square కామన్ థింగ్, x square ప్లస్ 5x
minus 7 into dx. x square cancel. 4 into x square derivative 2x కనపడుతుందండి, 5x derivative 5 కనపడుతుందా, minus 7 కి 0 అంటే ఇదే ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ f dash of x by f of x ఫార్ములాలో ఉంది. దీని ఆన్సర్ ఎంత, log mod f of x plus c. This is the formula used here. So 4 into integral of f dash s by f of x అంటే log mod x square plus 5x minus 7 plus c. ఎక్కడ కనపడుతుంది చూడండి, 4 log x square plus 5x plus c. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే.